Hi, hello, welcome back the future ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇక సోది లేకుండా దేవర రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. దేవర మూవీ ఎలా అనిపించింది, మనం థియేటర్కి వెళ్ళి చూడొచ్చా లేదా అనేది మనం కంప్లీట్ రివ్యూలోకి వెళ్తూ మాట్లాడుకుందాం. నాకైతే దేవర మూవీ బాగుందబ్బా, చాలా బాగుంది. ముందుగా దేవర మూవీలో ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్, అసలు దానికి పేరు పెట్టాల్సిన పనేలే. సెకండ్ హాఫ్లో ల్యాగ్ ఉంది, బొచ్చుంది అంటున్నారే కానీ అంత బొమ్మేం లే. అదే మలయాళం సినిమాల్లో మొత్తం సినిమా అంతా ల్యాగులుగా ఉన్నా కూడా చూస్తాం. మన తెలుగు సినిమాకి వచ్చేపాటికి కొద్దిగా ల్యాగ్ వచ్చేపాటికి అబ్బా ల్యాగు, సినిమా బాగాలేదు, బొచ్చు బోషానం అనేసి అట్టర్ ఫ్లాప్ చేసి పడదొప్పుతాను. కొంచెం మారండి అబ్బా రివ్యూవర్స్. ఆడియన్స్కి ఒకటే చెప్తాను, రివ్యూవర్స్ని పట్టించుకోవాల్సిన పనేలే. రివ్యూవర్స్ వాళ్ళ వ్యూవర్స్ కోసం చెప్తానే ఉంటారు. మీరు మీ ఓన్గా వెళ్ళండి, సినిమా చూడండి. సినిమా అయితే బాగుంది. బాగాలేకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. పూర్ విఎఫ్ఎక్స్ అండ్ పార్ట్ 2కి హింట్ లేదు అంటున్నారు. ఎందుకు లేదు ఇంటి చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. మనం ఓ 2-3 రోజులు వెళ్ళిన తర్వాత దాని గురించి మళ్ళీ డీప్గా డిస్కషన్ చేసుకుందాం. పార్ట్ 2 కావాల్సిన స్టఫ్ కూడా ఉంది ఆల్రెడీ స్టోరీలో. పార్ట్ 1 గురించి మాట్లాడు బ్రో అంటే, పార్ట్ 1 ఈజ్ ఎ డీసెంట్ మూవీ, హిట్ మూవీ. ఫస్ట్ హాఫ్ ఎక్కడ మీకు బోర్ అనిపించదు, స్లోగా తీసుకెళ్తా లేపుతుంది పైకి. సెకండ్ హాఫ్కి వచ్చేపాటికి అక్కడక్కడ జస్ట్ చిన్న బోరింగ్ సీన్స్ అనిపించినా బాగున్నాయి. అవి కూడా పర్లేదు స్టోరీకి తగ్గట్టు. ఇంకా జాన్వీ కపూర్ గారు అంటారా, ఓకే, ఆవిడికి ఇచ్చినంత రోల్ వరకు ఆవిడ పర్లేదు, బాగానే చేశారు. అలాగే ఇంకా ఎన్టీఆర్ గారికి ఇది యాక్టింగ్ ఆయన ఇల్లు లాంటిది. ఆయన పేరు చెప్పెట్టేంత మొగోళ్ళం కాదు మనం. ఐ మీన్ అంత పర్సన్స్ కూడా కాదనుకోండి. మొగోళ్ళు అన్నాను, మరి లేడీస్ చూసేవాళ్ళు తప్పక అనుకోకండి. అంత మనకు లేదు. డైరెక్టర్ కొరటాల శివ గారు డీసెంట్ రైటింగ్స్, అనిరుద్ధ్ గారు అయితే ప్యాక్ ఆటాడేసుకున్నారు.